ఆయన ఒక డైరెక్టర్గా, మీరు ఒక డైరెక్టర్గా మీకు ఏమైనా ఇన్పుట్స్ లైక్ ఇచ్చేవాళ్ళ, మీరు ఏమైనా అడిగేవాళ్ళ సజెషన్స్? చాలా డిస్కస్ చేసేవాళ్ళం. అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి, లేదు లేదు సార్ మన సినిమాకి ఇది కరెక్ట్ అని అనిపిస్తుందని నేను చెప్పేవాడిని, అలాగే ఆయన కొన్ని చెప్పేవారు. సో దెర్ ఇస్ అంటే ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునేవారు. అంటే ఇట్స్ అదే చెప్తున్నాను కదా, హీ లెట్ మీ బీ ఫ్రీ. అంటే he never forced and things just on actor me. lage vacharu And he never forced on me, and he wants to experience what I am trying to do. So ఆయన కూడా being a director నేనైతే ఇలా తీస్తాను అనేది ఒకటి ఉంటుంది అందరికి. సో అతను ఏం చేస్తాడో చూద్దాం అనే మైండ్ సెట్ లో ఉన్నారు ఆయన. హీ సో ఎవాల్వ్డ్ అండ్ మెచ్యూర్డ్. సో హీ లెట్ మీ బీ ఫ్రీ అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఆయనకు నేను నచ్చితే పక్కకు వచ్చి మరీ అప్రిషియేట్ చేసి ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పేవారు. ఒకవేళ ఆయన సీన్ లో లేకపోయినా హీస్ సచ్ అ కైండ్ ఆఫ్ పర్సన్ వేర్ ఆయన దూరంగా చైర్ వేసుకుని ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు సెట్లో. సో హౌ ఈస్ డూయింగ్, వాట్ ఈస్ ఈ ట్రైంగ్ టు డూ, లేకపోయినా ఆయన అక్కడే ఉంటారు. హాఫ్ డే అయినా సరే ఆయన అలా చూస్తూ ఉంటారు, వీడు ఏం చేస్తున్నాడు, ఆ షార్ట్ ఎందుకు పెట్టాడు, అదొక సప్లాట్ రన్ అవుతూ ఉంటుంది ఆయనకి. ఇఫ్ సంథింగ్ ఆయనకి నచ్చిందంటే వెంటనే వచ్చి భలే పెట్టావు షార్ట్, నేనైతే ఇలా అనుకున్నాను నువ్వు ఇలా పెట్టావు, అట్లా అప్రిషియేట్ చేస్తారు. సో అది హీ సో గ్రేషియస్ అండ్ హంబుల్ పర్సన్ కాబట్టి మనకి ఎంకరేజ్ చేస్తే, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే పెద్ద ఇంకా బెటర్ చేస్తారనే ఒక సెన్స్ లో అట్లా అలా చేశారు.